ఆల్జిమర్స్ అంటే ఏమిటనే విషయాలు ఒకసారి క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ సందర్భంగా మీకు అందరికీ నమస్కారములు తెలియజేస్తున్నాను. ఆల్జిమర్స్ అనేది జ్ఞాపక శక్తి క్షీణత మరియు గందరగోళానికి సంబంధించిన తీవ్రమైన మెదడు రుగ్మతగా చెప్పవచ్చు. 2024 సంబంధించి ప్రపంచ ఆల్జిమర్స్ డే థీము చిత్త వైకల్యంపై చర్య తీసుకోవడానికి సమయం, ఆల్జిమర్స్పై చర్య తీసుకోవడానికి సమయంగా చెప్పవచ్చు. నో డిమోన్షియా, నో ఆల్జిమర్స్ అంటే చిత్త వైకల్యము, మతిమరుపు అని చెప్పవచ్చు. అలాగే ప్రపంచ ఆల్జిమర్స్ డే వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 21వ తారీఖున ప్రపంచ ఆల్జిమర్స్ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ఆల్జిమర్స్ వ్యాధి అనేది వృద్ధులలో సాధారణంగా కనిపిస్తుంది. అలానే వారి యొక్క రోజువారీ జీవితాన్ని, మానసిక మరియు మెదడు పనితీరును కోల్పోయే రుగ్మతగా చెప్పవచ్చు. కొన్ని సందర్భంలో ప్రమాదం జరిగినప్పుడు కూడా మతిమరుపు సంభవించవచ్చు. ఉదాహరణకు జ్ఞాపక శక్తి, ఆలోచన, ప్రాథమిక పనులపై అంటే రోజువారీ పనులపై ఈ యొక్క ఆల్జిమర్స్ ప్రభావం చూపుతుందని చెప్పవచ్చు. ఆల్జిమర్స్ వ్యాధిని నివారించవచ్చా అని చెప్పుకున్నట్లయితే, ఆల్జిమర్స్ వ్యాధిని నివారించడానికి ఖచ్చితంగా మార్గం లేనప్పటికీ మానసికంగా మరియు శారీరకంగా చురుకుగా ఉండటం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మరియు మధుమేహం అంటే షుగర్ వంటి ఆరోగ్యకరమైన పరిస్థితులను అదుపులో ఉండటం వలన ప్రమాద తీవ్రతను తగ్గించవచ్చని తెలియజేస్తున్నాను. ఈ సందర్భంగా ఆల్జిమర్స్ గురించి అవగాహన ప్రజలు కల్పించి ఈ యొక్క విషయాన్ని నలుగురికి షేర్ చేస్తారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.